షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఒక ఊరి చివరన పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు పైనుండే కాకికి ఆ చెట్టు కింద బొరియలో ఉండే కుందేలుకి మంచి స్నేహం కుదిరింది. ఊరి పక్కనున్న అడవి నుండి ఒక నక్క కుందేలును పసిగట్టి దానిని తినడానికి చెట్టు దగ్గరకు వచ్చింది. నక్కను చూడగానే కుందేలు ఒక్కసారిగా పొదల్లోకి దూరిపోయింది. అప్పుడు నక్క ఇలా అనింది, నువ్వు ఎప్పటికైనా సరే బయటకు రాకుండా పోతావా? నువ్వు నాకు ఆహారం కాకుండా పోతావా? ప్రతిరోజు నువ్వు ఆహారం తినకుండా ఉండలేవు. ఖచ్చితంగా నువ్వు బయటకు రావాల్సిందే. అప్పుడు నేను నిన్ను పట్టుకుని తినవచ్చు అంది నక్క. ఇదంతా చెట్టుపై నుండి కాకి చూస్తూనే ఉంది. అప్పుడు కాకి తన మనసులో ఇలా అనుకుంది, ఏంటి ఈ నక్క వెళ్ళిపోతుంది అనుకుంటే అది పొదల ముందు నుంచి కూడా కదలడం లేదు. ఇలాగైతే నా మిత్రుడు కుందేలు చాలా ఇబ్బంది పడతాడు అని ఆలోచించి కాకి కావు కావుమని అరవడం మొదలుపెట్టింది. కాకి తోటి కాకులన్నిటికీ ఈ సంగతి చెప్పింది. వెంటనే కాకులన్నీ ఒక్కసారిగా నక్కపై దాడి చేశాయి. ముక్కులతో పొడిచి పొడిచి పెట్టాయి. కాకుల పోట్లకు తట్టుకోలేక నక్క బతుకు దేవుడా అంటూ అడవిలోకి పారిపోసాగింది. నక్క పారిపోవడంతో కుందేలు నెమ్మదిగా బొయ్య నుండి అవతలకు వచ్చి ఇలా అనింది, మిత్రమా, నువ్వు నా ప్రాణాలు రక్షించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నీకు నేను జీవితాంతం రుణపడి ఉన్నాను. నీకు కృతజ్ఞతలు మిత్రమా. కాకి చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పింది కుందేలు. అప్పుడు కాకి కుందేలుతో ఇలా అనింది, ఏంటి మిత్రమా అలా అంటావు? నిన్ను రక్షించడం నా బాధ్యత. నువ్వు నా మిత్రుడు కదా, నీకోసం ఏదైనా చేస్తాను అంది కాకి. రెండు కలిసి ఎప్పటిలాగే సంతోషంగా ఆడుతూ పాడుతూ ఉండసాగాయి.